లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక భాగములో నుండి 6వ అధ్యాయము 5వ లేఖనము. ప్రతివాడును తన పరువు తానే భరించుకొనవలెను గదా. ప్రార్థన. మహా ఉపకారి, నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలపరచబడునని సెలవిచ్చిన తండ్రి, ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలనని రాయించిన తండ్రి స్తోత్రాలు. భారములన్నింటికీ నీవే అని నీ సిలువను ధ్యానించడానికి నీ సముఖములోనికి వచ్చిన మాకు మీ సిలువ శక్తిని అనుగ్రహింపజేసి మా బరువు మేము ఎలా మోసుకోవాలనో, మా భారాన్ని మేము ఎలాగనో మోయగలమో నీ సహాయం చేత మోయగలిగినటువంటి కృప మాకు దయచేయమని సిలువనాథుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో 3 మాటలు ఈరోజున మనము ధ్యానం చేద్దాం. ఏమిటి ఆ 3 మాటలు అంటే, ఒకటి భారము భరించుట. చెప్పండి, భారము భరించుట. రెండవది భారము పంచుట. మూడవది చూస్తే భారము మోపుట. ఈ మూడింటి యొక్క అర్థాలను బైబిల్ గ్రంథములో చూసినప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివాము, ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. ఎవడి బరువు వాడే ఏం చేయాలి? ఎవడి భారం వాడే ఏం చేయాలి? భరించుకోవాలి. నా భారం కొంచెం నువ్వు మొయ్యి అనడానికి లేదు. అయితే ఎవడి భారాన్ని వాడే ఏం చేయాలంట? భరించాలి. రెండవది చూసినట్లయితే 6వ అధ్యాయము ఇదే లేఖనములో 2వ భాగాన్ని చూస్తే, ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని వ్రాయబడి ఉంది. ఒకడి భారాన్ని ఒకడు ఏం చేయాలంట? భరించాలంట. ఒకని భారములనొకడు భరించాలి. ఎవరు చేసినారు ఈ పని అంటే యేసుక్రీస్తు ప్రభువారు నియమం ఇది. దాన్ని మనం పూర్తిగా నెరవేర్చాలి. ఇక మూడవది చూసినట్లయితే కీర్తనాకారులు తెలియజేసినటువంటి మాట 55వ కీర్తనలో 22వ శరణములో వ్రాయబడింది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని వ్రాయబడి ఉంది. భారము భరించుటనగా ఎవరి భారాన్ని వాళ్ళే ఏం చేయాలంట? భరించుకోవాలి. రెండవది ఇతరుల భారాన్ని కూడా పంచుకోవాలి. మూడవది మన భారము ఎవరి మీద మోపాలి? మనం మోస్తే కష్టంగా ఉంది కనుక మనము ఆయన మీద మన భారాన్ని మోపాలి. ఇతరుల భారాన్ని కూడా మనం భరించుకోవడానికి, పంచుకోవడానికి ఇష్టపడాలి. మన భారాన్ని అయితే ప్రభు మీద మోపాలి. ఎందుకు ప్రభు మీద మోపాలి అంటే, ఆయన మనతో మాట్లాడతారు. మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28వ లేఖనములో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మనకి భారం ఉన్నప్పుడు విశ్రాంతి ఉంటుందా? భారంగా ఉన్నప్పుడు విశ్రాంతి ఉంటుందా? ఉండదు. అందుకే అది ప్రభు మీద మోపినప్పుడు మనకేం కలుగుతుందంట? విశ్రాంతి కలుగుతుంది. అందుకని ప్రయాసం అనుకొని ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన మనలను పిలుస్తూ ఉన్నారు. ప్రార్థన చేసే వారంగా ఉండాలి, నమ్మకం కలిగిన వారంగా ఉండాలి. విశ్వాసము ద్వారా మనం మన భారము ప్రభు మీద వేయాలి. ఒకటి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. రెండవది నమ్మాలి. మూడవది విశ్వాసం ద్వారా మన భారం అంతా కూడా ఎవరి మీద వేయాలట? ప్రభు మీద వేయాలట. కనుక ఒక భక్తుడు అంటాడు, ప్రియులారా నాకు నిబ్బరమైన మనస్సు అనుగ్రహించు దేవా అంటున్నాడు. ఏ మనస్సు? నిబ్బరమైన మనస్సు. నా భారం భరించుకోవడానికి నాకు కావలసిన నిబ్బరమైన మనస్సు నాకు దయచేయమని మరి బిలియన్ గారు ఒక మాట తెలియజేస్తూ ఉంటారు.
రెండవది అంటాడు, దేవా ఇతరుల భారములను పంచుకునే మనస్సు నాకు అనుగ్రహించు. నా భారం భరించుకోవడమే కాదు కానీ, నా భారం భరించుకోవడానికేమో నిబ్బరమైన మనస్సు నాకు కావాలి, ఇతరుల యొక్క భారాన్ని భరించుకొని పంచుకునే మనస్సు కూడా నాకు దయచేయమని దేవుణ్ణి మనం ఏం చేయాలంట? అడగాలట. మనం ఈ ప్రార్థన అస్సలు చేస్తారా? రెండవది చేస్తామా? ఇతరుల భారం కూడా భరించే ఓపిక నాకు దయచేయి అని ఎవరు కూడా ప్రార్థన చేయరు. మూడవది చూస్తే, దేవా నా భారములు నీ మీద మోపడానికి నాకు విశ్వాసం దయచేయమని కూడా ప్రభుని మనము అడగాలట. భారములో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఒకటి నిబ్బరం కలిగి ఉండాలట అండి. ఎలా ఉండాలి? హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, వారు నిబ్బరమైన వారు. అందుకని వారికి చురుకుదనం ఉంది. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురు చూపులు చూడలేదు. 430 సంవత్సరాలు కూడా దేవుని మీద ఆనుకొని వాళ్ళ పనులు వాళ్ళు ఏం చేశారు? చక్కబెట్టుకున్నారు. కనుక మనం చూసినట్లయితే రెండవది చూస్తే అంగీకార మనస్సు ఉండాలట. ఎవరి కొరకైనా ప్రార్థించే స్వభావం మనం కలిగి ఉండాలట అండి. నేనే బలహీనతగా ఉన్నాను, నేను మిమ్మల్ని ఎలా భరించను అని అనకూడదట. ఎవరైనా ప్రార్థన అవసరం కోరినప్పుడు, ఎవరైనా మన మీద ఆనుకున్నప్పుడు వారికి కూడా మనం ఏం చేయాలి? సహాయపడే అంగీకార మనస్సు మనము కలిగి ఉండాలంట. దైవజనులు అన్నారు, రోగినై ఉండగా రోగ బాధితుల కొరకు నేను ప్రార్థన చేతును. శ్రమలో ఉండగా శ్రమల్లో ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలట. మనమే శ్రమల్లో ఉన్నామని చెప్పి వాళ్ళ మీద మరి అసహ్యంగాను, లేకపోతే చులకన భావంగానో, లేకపోతే రెక్లెస్గానో వాళ్ళకి మనం సమాధానము చెప్పకూడదు. మూడవది చూస్తే విశ్వాస అంతరంగం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? విశ్వాస అంతరంగం కలిగి ఉండాలంట. దేవుని మీద మోపే విశ్వాసం మనం కలిగి ఉండాలంట. విశ్వాసం అనునది మనం చూసినట్లయితే విశ్వాసం యొక్క అర్థాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫెయిత్ అంటారు. FAITH, ఫెయిత్ అంటారు. ఈ ఫెయిత్ అనేటువంటి మాటను చూసినట్లయితే చూడండి, ఎఫ్లో ఉన్నటువంటి మాట యొక్క అర్థం ఏంటి అంటే ఫార్వర్డ్. ఎఫ్ యొక్క అర్థం ఏంటంట? ఫార్వర్డ్ చేసేయడం. ఏ నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఏ అంటే ఆల్, అన్ని సమస్యలు కూడా. ఐ అంటే చూడండి, ఇష్యూస్ ఎన్నైతే మరి మనకి సంబంధించిన భారాలు, బాధ్యతలు, శ్రమలు మనం మోస్తూ ఉన్నాము అవన్నీ కూడా. టీ అనగా టూ, హెచ్ అనగా హెవెన్. ఇలాగున మనకి సంబంధించినవన్నీ కూడా దేవునికి మనం ఏం చేయాలంటే చారవేస్తూ ఉండాలంట. ఒకటే కాదు, రెండే కాదు, అన్ని సమస్యలు, అన్ని ఇబ్బందులు, అన్ని కరువులు, అన్ని బాధలు అంతా కూడా మనము దేవునికి ఏం చేయాలి? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనకి దేవుడు ఏమిస్తాడంట? నెరవేర్పిస్తారు. అందుకనే మన భారాలన్నీ కూడా పరలోకానికి చేరవేస్తేనంట అవన్నీ కూడా ఏమైపోతాయి? తీరిపోతాయి. మనమే పట్టుకుని కూర్చున్నాం అనుకోండి, దానివల్ల ఇంకా అనార్థం జరుగుతుంది. కనుక మనం పెట్టిన అర్జీలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దైవజనులు అన్నారు, ప్రభు దగ్గర మనము ఒక లెటర్ రాసుకోవాలట. ఏమని? ప్రభువా, నా భారాన్ని నేను మోయలేకపోతున్నాను, మోయగలిగినంత మోసాను, ఇతరుల సమస్యల్లో కూడా పాలు పంపులు పొందాను, అయితే ఇప్పుడు నా భారము చాలా కఠోరంగా ఉంది, దానిని నీవే మోయాలి, నా పని భారాన్ని నీ మీద పెడుతున్నానంట. ప్రభు దగ్గరికి మనము అర్జీ పెట్టుకోవాలంట. అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తారు? పరిష్కారము చేస్తారు. ఎలా చేస్తారు? ఆయన ఎందుకు చేస్తాడు అనంటే, యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ 59వ అధ్యాయం ప్రారంభ వచనములో మనకు తెలుసు, రక్షింప నేరక యుండునట్లు ఆయన హస్తము కురస కాలేదు. రక్షించే దేవుడు ఆయన ఎప్పుడు కూడా మన వైపు తన హస్తాన్ని బలంగా చాపుతారు. అందుకని రక్షింప నేరక యుండునట్లు ఆయన హస్తమేమి కురస కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు
మందంగా లేదు. కనుక చాలామంది వినిపించుకోరు, చాలామందికి పట్టనట్లుగా ఉంటారు. కానీ మన దేవుడంట విన్న వెంటనే దాన్ని ఏం చేస్తారు? గైకుంటారట. యేసయ్య హస్తం మన కొరకు చాపబడింది, ఆయన చేతులను చాపి అందుకని మన కొరకు ఏం చేయబడ్డారు? సిలువ వేయించుకున్నారు. ఆయన రెండు చేతులు ఎప్పుడు కూడా మన కొరకు చాపబడి ఉన్నాయి. అవునా కదండి? నిత్యము ఆయన చేతులు మన కొరకు చాపారు. అందుకని ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా రండి అని ఆయన పిలుస్తున్నారు. ఎందరినైనా కూడా ఆయన హక్కును చేర్చుకోవడానికి ప్రయాసలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్న అందరినీ కూడా ఆయన తన రెండు చేతులు చాచి పిలుస్తున్నారు. సిలువ యొక్క అర్థం ఏంటంటే ఆయన చేతుల గుండా మనము వెళ్ళాలి, ఆయనలోనికి మనం ప్రవేశించాలి. అందుకని ఆయన రెండు చేతులు కూడా ప్రతి ఒక్కరి కొరకు ఏం చేయబడ్డాయి? చాపబడి ఉన్నాయి. ఆయన చేతులు మరి చాపి సిలువ వేశారు. ఒక భక్తుడు అన్నారంట, భారములు బరువు అవ్వద్దు అని ప్రార్థించొద్దు అన్నారట అండి. భారాలు బరువు అవ్వద్దు అని ప్రార్థించకూడదంట. ఈ వ్యాధి తీసేయొద్దు అనొద్దంట. ఏమని ప్రార్థించాలంట? నీ వీపు బలంగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలట. ఏమని ప్రార్థన చేసుకోవాలి? వ్యాధి వచ్చిందనుకోండి, వ్యాధి తీసేయి అని చేయకూడదంట. భారంగా ఉందనుకోండి, భారం తీసేయి అనకూడదంట. ఆ భారాన్ని సహితం మోయగలిగిన శక్తి దేవా నీవు నాకు ప్రసాదించు, అప్పుడే బలవంతులం అవుతాం. శ్రమ దినాన్న కృంగిని ఎడలా చేతకాని వారు అవుతారు. అదే శ్రమల్లో నిలబడ్డప్పుడు బలమైన వారు అవుతారు. మన దేవుడు బలవంతుడైన దేవుడు కానీ బలహీనుడు కాడు. కాబట్టి ఆయన్ని నమ్ముకున్న మనలను కూడా ఆయన ఏం చేస్తారు? బలవంతులుగా మారుస్తారు. అందుకనే మోషే గారు చేసిన ప్రార్థన, నేను వీరిని కన్నానా అంటాడు ఒకానొక సందర్భములో. ప్రియులరా, ఎందుకంటే ఒకడు ఏమడుగుతాడు? నీళ్ళు అడుగుతాడు, ఇంకొకటి ఏమడుగుతాడు? మాంసం అడుగుతాడు, ఇంకొకటికి ఏం కావాలంట? అది ఇది ఎన్నెన్నో రకరకాలైనటువంటివన్నీ కూడా మోషే గారి దగ్గరికి వచ్చి ఏం చేశారు? ఆ రోజుల్లో ప్రార్థన అనగా విజ్ఞాపన చేశారు. మోషే గారి దగ్గరికి వచ్చి ఇస్తావా చస్తావా అని మోషే గారి మీద పడినప్పుడు మరి ప్రియులరా ఆయన ఏం చేశారంట? దేవా భరించే బలం దయచేయమని ప్రార్థన చేశారంట. భుజాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన దృఢపరుచుకున్నారట అండి. లేకపోతే అన్ని లక్షల మందికి మరి నాయకుడైనటువంటి ఆయన అప్పుడే నలిగిపోయేవాడు, విరిగిపోయేవాడు. కానీ ఆ భారమంతా కూడా, ప్రజల భారమంతా కూడా విని దానిని దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడు? దేవునికి చేరవేస్తూ దేవుని దగ్గర నుండి పొందుకుంటూ వారందరి శ్రమల నుండి పరిష్కారము చేకూరుస్తూ ఉండేవారు. రోమాపత్రిక చదువుదాం, 15వ అధ్యాయము ప్రారంభ లేఖనాన్ని చదివితే, కాగా బలవంతమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక కనుక మనం చూసినట్లయితే మరి మనము ఏం చేయాలంట? ఇతరుల యొక్క భారములను కూడా పంచుకునే వారముగా ఉండాలి. మనల్ని బట్టి మనమే సంతోషపడిపోయే వారంగా కాక బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరిచేసుకోక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. మనం బలహీనులమా బలవంతులమా? ఏమ్మా? మనల్ని బట్టి అయితే మనం బలహీనులమే, అవునా కాదండి? అందుకనే దైవజనులు అన్నారు, నిన్ను తలచిన నాడే నీటన్ కలియును కీడు, నన్ను తలచిన నాడే నా వెళ్ళన్ పాడు, నిన్న రేపాటి దినము నేడు నీవు నాకు ఉన్న తోడు, సన్నుతి కీర్తనలు పాడు కొన్న మేలు సమాకూడు, నిన్ను తలచిన నీటన్ కలియును
కీడు నన్ను తలచిన నాడే నా వెళ్ళన్ పాడు. ఎవరిని తలంచుకుంటే బలహీనం, మనలను మనం తలంచుకుంటే బలహీనం. కానీ మనం ఎవరిని తలంచుకుంటున్నాం? ప్రభుని తలంచుకుంటున్నాం. ఆయన్ని చూసిన వాళ్ళందరూ కూడా బలవంతులే. ఎందుకంటే ఆయనలో ఏముంది? బలహీనతలో కూడా బలం ఉంది. అవునా కాదండి? సిలువ మీద నుండి దిగు, నిన్ను నీవు రక్షించుకో అన్నప్పుడు కూడా ఆయనలో ఏముంది? బలమే ఉంది. నిజంగా వాళ్ళన్న మాటకి పారిపోయాడనుకో, ఆయన ఏమైపోదుడు? బలహీనుడైపోదును. ఆయన శక్తి కలిగిన వాడు గనుక ఎందరెన్ని అన్నా కూడా ఏ మాటలు కూడా ఆయన వినలేదు. దేవవాక్కు చూశాడు, ప్రజలందరి భవిష్యత్తు చూశాడు, అందరి పాపములు నేనే మొయ్యాలని నిలబడ్డాడు. ఆయనలో బలముంది కనుక నీ పారిపోలేదు, బలవంతుడిగా నిలబడ్డాడు. ఇప్పుడు మనం కూడా క్రైస్తవుడంటే ఏముండాలంట? సహనం ఉండాలంట. మన కోసం సహాయం చేసే వారంగా, మనం మాత్రమే సంతోషపడే వారంగా కాక ఇతరులకు కూడా మనం ఏం చేయాలి? సహాయపడే వారంగా ఉండాలట. మరి దేవుడే మన పాప భారమును, మన వ్యాధి భారాన్ని, మన శిక్ష భారాన్ని, మన భారమంతా కూడా మోసి ఆయన మనలో ఉన్న భారాన్ని అంతా కూడా ఏం చేశారు? దించేశారు. కనుక ఎవరైనా మనల్ని అడిగితే వారికి మనం ఏం చేయాలంట? సహాయం చేయగలగాలటండి, సహాయం చేయగలట. అందుకనే గలతీ పత్రికలో మనం చదివాము, ఏం చేయాలి? వారికి మనము సహాయము చేయవలసిన వారమై ఉన్నామని మనము నేర్చుకున్నాము. ఒకని భారములనొకడు భరించాలని నేర్చుకుంటున్నాం. 2వ మాటలో 6:2లో ఒకరి భారాలు ఒకరు భరించాలి. నేనెందుకు భరించాలి? వాళ్ళు ఏమైనా నా వాళ్ళ కాదు, మన వాళ్ళే. క్రీస్తుని బట్టి మనమందరము ఆయనలో ఉన్న అవయవములమై ఉన్నాము. మన బాధలు చెప్పవలసిన వారికి మాత్రమే చెప్పాలంట, కానీ చెప్పకూడని వారికి చెప్పామనుకోండి మన చెప్పు తీసుకుని మనమే కొట్టుకున్నట్లు అవుతుంది కదా. కొంతమంది చెప్పుకోకూడని మాటలు చెప్పకూడని వారికి చెప్పి నష్టపోతూ ఉంటారు. మనం ఎవరికి చెప్పుకోవాలి? మనం చెప్పుకోవాల్సిన ఏకైక వ్యక్తి ఎవరు? ప్రభువే. కాబట్టి కొండెములు ఆడేవారికి మన బాధలు చెప్పకూడదంట. చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 22వ లేఖనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 26:22లో ఎలాంటి మాటలటండి? కొండెగాడి మాటలు ఎలా ఉంటాయంట? చాలా రుచిగల పదార్థముల్లా కనబడతాయంట. కొండెగాడు ఎప్పుడు కూడా రుచిగా మాట్లాడుతూ ఉంటాడు, అయితే అవి కడుపులోనికి దిగిపోతూ ఉంటాయి. కడుపులోనికి దిగిపోయేంతగా ఎంతో చక్కగా రుచిగా పడేసేటట్టుగా చాలా అందంగా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ప్రియులరా, మరి మన సమస్యలు అలా మరి భలే మాట్లాడుతున్నారులే అని చెప్పి సమస్యలు ఏమైనా చెప్పామనుకోండి, రుచిగల ఆ మాటలకు పడిపోయామనుకోండి, ఏమైపోతాం? చెప్పండి. ఇక్కడ బాగానే వింటాడు, మనతో బాగానే మాట్లాడతారు, దాన్ని చాలా బయటికి వెళ్ళిన తర్వాత దాని సమస్యను ఇంకా పెద్దదిగా చేసేటువంటి కొండెగాడి యొక్క మాటలు మనం వినకూడదు. కనుక లేవియ కాండములో కూడా చూస్తే 19వ అధ్యాయములో 16వ లేఖనములో చూసినప్పుడు మోషే గారు తెలియజేస్తారు. 19:16 నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి ఏం చేయకూడదంట? ప్రజల్లో కొండెలాడుతూ ఇంటింటికి తిరిగేవాడిని అస్సలు నమ్మకూడదు. కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు. నేను యెహోవాను. కొంతమంది పనేంటి? కొండెములాడడం, ఇంటింటికి తిరగడం. ఎవడు గుట్టు ఎలా ఉందా, ఎవడు గుట్టు బయటికి పెడదామా అని తిరుగులాడేవాడికి మన సమస్య చెప్తే దాన్ని ఏం చేస్తారు? ఎక్కువ సమస్యగా మారుస్తారు. అందుకనే ప్రియులరా, మన సమస్యలు ఏమైతే ఉన్నాయో, మన బాధలు ఏమైతే ఉన్నాయో, మనం ఇతరుల భారాన్నైనా భరించవచ్చు అంట, కానీ ఇతరులకు మన సమస్యలు, కొండెములాడే వాళ్ళకి, సనుక్కునే వారికి, గొనుక్కునే వారికి మన సమస్యలు చెప్పకూడదట. ఎవరికి చెప్పుకోవాలి? ప్రభువుకి చెప్పుకోవాలి. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 30వ వచనములో
ప్రార్థన ద్వారా దేవునికి మన అంశాలన్నీ కూడా చెప్పుకోవాలి అని మరి వ్రాసిన వారై ఉన్నారు. మన సమస్య ఏదైతే ఉందో అది ప్రభుకి మనం విన్నవించుకోవాలట. మత్తయి సువార్త 11:30 ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది. భారము తేలికగా ఉంటుందా? కానీ ప్రభు భారం ఎలా ఉందంట? తేలికగా ఉంది. కనుక ఆయన మీద మన కాడి ఎత్తుకొని, ఆయన కాడి మన మీద ఎత్తుకొని ఆయన దగ్గర మనము నేర్చుకుంటే అప్పుడు మన ప్రాణానికి ఏం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుంది. మన భారం అంతా కూడా మనం మోయగలిగినంత మోయాలి, మోయలేనిది ప్రభు మీద మోపాలి. నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరచబడతాయి. దైవ సన్నిధిలోనికి వచ్చిన వారులారా మోయగలిగినన్ని భారాలు మోయండి. మోయలేనివన్నీ కూడా ఎవరి మీద మోపాలి? ప్రభు మీద మోపాలి. మోయలేను అని మోపకూడదంట, కానీ మోయగలిగినవి కూడా ప్రభు మీద మోపకూడదంట. మోయగలిగినవి ఏం చేయాలి? మోయాలి. దీని యొక్క ఉదాహరణ ఏంటంటే హోరుగాల్లో దీపాన్ని పెట్టకూడదు. పెట్టొచ్చా? అంతా దేవుడే చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. కానీ మనం ఏం చేయాలా? బద్ధకంగా ఉండాలా? మనం ఏం చేయాలా? సోమర్లంగా ఉండాలా? మనం చేతగలిగినంత వరకు మనం కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోనండి. కాడంటే ఏంటి? భారం, బరువు. కాడి ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుందా? లేదు. కానీ అలా భారాన్ని మనం కూడా ఏం చేయాలంట? నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. కానీ ఊరికే నా వెంబడి రండి అన్నాడా? అనలేదు. అవునా కాదా? భారము నేనే మోసేస్తాను, మీరు నా వెనకాల వచ్చేయండి అనలేదు. ప్రభువారిని నమ్ముకున్న మనము మోయగలిగినంత ఏం చేయాలి? మోయాలి. ఇతరుల మీద మనం పెట్టకూడదు. ఇతరులది మనం ఏం చేయాలంట? భరించాలే, కానీ ఇతరుల మీద మన భారాన్ని మోపకూడదు. ఇతరుల భారాన్ని మనం ఏం చేయాలి? భరించాలి. మనము బలవంతుడైన క్రీస్తును కలిగి ఉన్నాము గనుక మనం బలహీనమే, కానీ మన ప్రభు ఏమై ఉన్నారు? బలవంతుడు గనుక ఆయన మీద మన భారాన్ని మోపే ముందు మనం మోయగలిగినంత మనం కూడా మోసి విశ్వాస వీరులముగా ప్రభు వలె మారి ప్రభు కొరకు జీవించే ధన్యత. ఒకటి చెప్పండి, భారమును భరించుట. రెండవది భారము పంచుకొనుట. మూడవది భారము మోపుట. ఏం కలుగున్నారు మీరు? మూడవదే కలుగుంటాం కదా. భారం భరించడం కష్టం, భారం మోయడం అంతకంటే కష్టం, మోపమంటే ఇష్టం. ఒకడంట చూడండి ప్రియులరా, నేను కాస్తంత దూరం నేను మోస్తాను అన్నాడటండి. భలే అన్నాడు కదా అనుకుని ఏం చేయాలి? మోస్తానన్నవాడికి ఏం చేయాలి? మోపు ఎత్తాలి. ఇప్పుడు మీరు లంకల్లో పనులు చేసుకుంటారు, చక్కగా అక్కడ నుంచి ఇక్కడ వరకు రాలేనప్పుడు ఎవరైనా మోస్తారన్నారనుకోండి, అమ్మయ్యా అనుకుంటారా? లేకుంటే పర్వాలేదులే నేనే మోస్తానంటారా? ఏమండి, ఏం చేస్తారు? అతను ఖాళీగా ఉన్నాడు, మోస్తాను అన్నాడు కనుక మన భారం ఏం చేయాలి? అతని మీద కొంచెం దూరం పెడతాం. కనుక మనమే మోస్తున్నట్టుగా నేనే మోస్తాను అన్నాం అనుకోండి, మనం ఏమైపోతాం? బలహీనమైపోతాం. మోస్తానన్నారు కనుక ఆయన మీద మన భారాన్ని మోపుతాం. అలాగే మన భారాలన్నీ ఎవరు మోస్తున్నారు? పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము, మనం మోయలేని భారాలన్నీ మనకి బదులుగా ప్రభువు మోస్తున్నారు. కనుక మనకిప్పుడు ఏమైంది? ఆయన్ని బట్టి మనము ఆనందిస్తూ ఉన్నాం. ఆయన మన భారాన్ని మోస్తున్నట్లుగా ఇతరుల భారాన్ని మనం కూడా మోయగలిగితే ఏం చేయాలంట? మోయాలట, ఇతరులకు సహాయపడాలట. అలాగున చేసి మన భారాన్ని మనం మోసుకొని ఇతరుల భారాన్ని కూడా మోయగలిగి మన భారమంతా ప్రభు మీద మోపి ప్రభు వైపు చూసే ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మేఘారుడుగా మా మధ్యకొచ్చి మాతో మాట్లాడుతున్న తండ్రి స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లో పదిలం చేసుకునే భాగ్యం దయచేయమని, మా భారాన్ని మేము మోయగలిగిన గొప్ప సహనాన్ని మీరు మాకు దయచేయండి. ఇతరుల భారము, వారు భారములో ఉన్నప్పుడు, బరువులో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థించే మనస్సు, చేతనైతే సహాయం చేసే మనస్సు మాకు దయచేసి మా భారమంతా నీ మీద వేసుకుని విశ్వాస వీరులముగా
నీ దగ్గర నుండి గొప్ప స్థితిని పొందుకునే గొప్ప అంతస్తు మాకందరికి దయచేయమని మా భారమంతా మోసుకుని పోతున్న యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.